ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజన గన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లడా కాంగ్రెస్ సైనికుల శంఖమూదినారు తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. దాని ప్రకారం మాట ఇచ్చిన ప్రకారమే మడమ తిప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని 5 పూర్తి చేసింది. 500 గ్యాస్, ఆ తర్వాత 200 గృహజ్యోతి అనేది 0 బిల్లు, ఆ తర్వాత మొన్ననే మళ్ళీ ఇంకోటి ఇందులో ఇల్లు. కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టిన పాపాన పోలేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే తాడిత పీడిత బహుజనుల పార్టీ, అడుగు బలిన వర్గాల పార్టీ, అణగారిన వర్గాల పార్టీ. నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. లేదా మా నరేంద్ర, మా మిత్రుడు అన్న, మా పెద్దోడు కాబట్టి ఆయన ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు. ఎప్పుడు 98లో మండల పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ గవర్నమెంట్ లేనప్పుడు నేను, నరేంద్ర అన్న, ఆ తర్వాత పెద్దిరెడ్డి, సాగర్ కాన్స్టిట్యూన్సీ చెలికుర్తిలో ఉన్నప్పుడు అందరం మండల అధ్యక్షులు. తర్వాత ఆయన కాంగ్రెస్లో సర్పంచ్ అయ్యిండు, మార్కెట్ చైర్మన్ అయ్యిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా కోఆపరేటివ్ చైర్మన్ అయ్యిండు. ఆ మధ్యలో కొద్దిగా టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత రియలైజ్ అయ్యండి ఈ పార్టీలో ఉంటే ఏది రాదు ఆయన సంవత్సరం మర్యాద కూడా అనిపించింది ఆయన. కాబట్టి ఇవాళ మళ్ళా రఘువీరెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత జగన్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి వీరందరినీ వారి బృందాలందరూ గౌరవ ముఖ్యులందరూ పేరు నాకు తెలియదు. మా ఎంపీటీసీ గారు ఉన్నారు, పెద్ద ఎంపీటీసీ గారు ఉన్నారు. కాబట్టి బ్లాక్ కాంగ్రెస్ అంబటి సోమయ్య, కొంతమంది నరేంద్ర అన్న వాళ్ళ శ్రీను వీళ్ళందరూ, గణేష్, ఓకే గణేష్, వీరందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఇక్కడ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో మీరు మనకు తిరిగి ఉన్న కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు. మన సొంత ఇంటికి వచ్చేంత ఆనందంగా మీకు మాకు అందరికి కాబట్టి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తామను. మన నరేంద్రను కాబట్టి మన గ్రామ పార్టీ అధ్యక్షులు కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోయి నరేంద్రను మా పాత కొత్త లేకుండా మళ్ళా కలయకండి ఇలా పెద్దవాళ్ళ పెళ్లిని మళ్ళా ముందంజలు నడిపించి రేపు రాబోయే ఎన్నికల్లో మీ గ్రామంలో ఒక మెజార్టీ తీసుకురావాలి. అదేవిధంగా రఘువీరెడ్డి గారి గెలుపు ఇవాళ మన భారతదేశంలో అతిపెద్ద గెలుపుగా మేము భావిస్తాననుకుంటాము. నాడు రావి నారాయణ గారి మెజారిటీని ఇక్కడ చూడాలనుకుంటున్నాం. అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ చేస్తే ఆ ఓటింగ్ మెజారిటీ ఎక్కువ వస్తుంది. కాబట్టి మేము మన బై ఎలక్షన్లో తీసుకున్నాం ఈ ఊర్లో. నేను అప్పుడు అంత ఇన్ఛార్జ్గా ఉంటుంది మొత్తం చీఫ్ ఏజెంట్గా. అప్పుడు చూస్తే మాకు చాలా బాధాకరం అనిపించింది. అప్పుడు ఏంది బై ఎలక్షన్, కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, కానీ ఒక్కోసారి అన్యూన్యంగా పార్టీ అధికారంలోకి వచ్చేసింది. కాబట్టి ఏదేమైనా ప్రజలు తలుచుకుంది అవుతుంది. ప్రజలే మన దేవుళ్ళు. ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మీరు అందరు పట్టం కట్టారు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు అందరికీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ నాయకత్వం, జారెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. నేడు టీఆర్ఎస్ పార్టీ నుంచి మన పెద్దలు గౌరవ మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి గారి నాయకత్వంలో గత 25 సంవత్సరాలు ఆయన శిష్యునిగా పనిచేశాను. దాని తర్వాత కొంతకాలం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించాలనే పెద్ద ఉద్యమం లాంటిది స్టార్ట్ అయినప్పుడు అందరం కూడా సరే తెలంగాణ సాధన కోసం దాంట్లోకి పోవాలనే ఆలోచనతో పోవడం జరిగింది. ఏదేమైనా గత కేసీఆర్ నాయకత్వంలో ఒక 10 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ను కూడా చూసినాం. తర్వాత మిత్రులు మన డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు కూడా గతంలో నాకు ఒక 3 పర్యాయాలు ఇద్దరం కలిసి నేను త్రిపురారం మండల పార్టీ అధ్యక్షునిగా కూడా చేయడం జరిగింది. వారు ఇటు మిర్యాలగూడ రామచర్లకు అధ్యక్షునిగా చేయడం జరిగింది. సరే ఏదేమైనా ఈనాడు జానారెడ్డి గారు గతంలో సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన నియోజకవర్గానికి
బడుగు బలహీన వర్గాల వారికి ఇటు అట్టడుగున ఉన్న ప్రజానీకానందరికీ కూడా ఆ రోజు చాలా సేవ చేయటం జరిగింది. అప్పట్లోనే రోడ్లు కానివ్వండి, తర్వాత కరెంటు కానివ్వండి, ప్రధానంగా మనకు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఆ రోజు రైతులందరికీ కూడా ఆపద్ బాంధవుడుగా ఆ రోజు మిగిలిపోయాడు. తర్వాత పెద్దవల్లిపల్లి గ్రామంలో నేను మొదలు 94లో రాజకీయ జీవితం స్టార్ట్ చేసినప్పుడు జానారెడ్డి గారు కూడా ఎన్నో పర్యాయాలు మంత్రిగా ఉన్నప్పుడు పెద్దదేవల్పల్లిని 90% డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ రోజుల్లోనే. ఎందుకంటే ఆ రోజు సీసీ రోడ్డు లేనాడు పెద్దవల్పల్లిలో ఫస్ట్ సీసీ రోడ్డు 94 వేయించింది సార్ ద్వారా అక్కడ నేనే. తర్వాత సొసైటీ వాళ్ళకు కూడా, ఫిషరీస్ సొసైటీ వాళ్ళకు కూడా అడగగానే ఆ రోజులలో కమ్యూనిటీ హాల్ కూడా కట్టియడం జరిగింది. అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టియడం జరిగింది. అట్లాగే ఎస్సీలకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టియడం జరిగింది. తర్వాత 10 పడకల హాస్పిటల్ని కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు అక్కడ చేయడం జరిగింది. తర్వాత ఒక సబ్ స్టేషన్ కానీ ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు 33 kV సబ్ స్టేషన్ కూడా ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఆయన మా దేవులపల్లి గ్రామానికి చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఈనాడు ఒక దేవులపల్లి విషయానికి వస్తే నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్గా దాంట్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్నా కూడా గుర్తించి నాకు 3 పర్యాయాలు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అయినా కూడా కనీసం ఒక రోడ్డు కానీ, ఒక డెవలప్మెంట్ కానీ ఏది కూడా ఏ రోజు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు కూడా చూసినా సరే నిధులు లేవు, లేకపోతే ఏదో నెక్స్ట్ వస్తాయి అని అదేవిధంగా ఆ ఊరిని ఆ రోజు డెవలప్మెంట్ చేసిందే తప్ప ఈనాడు ఒక గంట మట్టి కూడా పోసిన దాఖలాలు లేవు. సరే ఏదేమైనా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు దాదాపు 750 ఇండ్లు అప్పుడు మా మిస్సెస్ సర్పంచ్ గా రమాదేవి గారు ఉన్నారు 2006లో 750 ఇండ్లు. ఇంతకుముందు మొత్తం దేవులపల్లిలో గుడిసెలు ఉండే, ఆ గుడిసెలు లేకుండా టోటల్ గా చేయాలనే దృఢ సంకల్పంతో ఆ 750 ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది ఆయన. అదేవిధంగా కరెంటు కూడా ఒక గూడానికి జాల్బాయి గూడానికి అసలు కరెంటే లేదు. లేకపోతే ఒక ఫోన్ కాల్ చేస్తే ఇమ్మీడియట్ గా ఆ రోజు కరెంటు కూడా స్తంభాలు బాధించి ఇవ్వడం జరిగింది. సరే ఏదేమైనా డెవలప్మెంట్ అంటే జానారెడ్డి అంటేనే డెవలప్మెంట్. కాబట్టి తర్వాత వాళ్ళ చిన్నబాబు అయినటువంటి జేవీ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినప్పుడు ఆ రోజు కూడా సరే ఏదేమైనా ఆ రోజు పోదామనే ఆలోచన ఉండే. కాకపోతే ఏంటంటే సరే సార్ కూడా నేను మాట్లాడినప్పుడు ఒకసారి నా బాబుని పెట్టి నా రమ్మని రిక్వెస్ట్ చేసింది. అయినా కూడా సరే పార్టీగా మనం ఉన్నాం, ఎలక్షన్ల దగ్గరకు వచ్చితే మనం పోతే బాగుండదని ఆలోచన ఉన్నాం. తర్వాత ఈసారి పెద్ద కుమారుడైనటువంటి రఘువీర్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కాబట్టి వారికి ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీనే ఇంతకుముందు గతంలో మా మండలం ఎట్లయితే మెజార్టీ వచ్చిందో కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా 57,000 మెజార్టీతోని రావటం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసిన వరకు మా కాన్స్టిట్యూషన్లో ఎవరు కూడా టోటల్ గా సెకండ్ నాయకత్వం అనేది ఎవరికి కూడా టీఆర్ఎస్ పార్టీలో విలువలు లేవు. తర్వాత కనీసం మర్యాద కూడా లేని పార్టీలో ఉండటం వేస్ట్ అని చెప్పి నాడు గుర్రంపూడి నుంచి మొదలు పెట్టుకుంటే త్రిపురారం వరకు టోటల్ గా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, అనుబంధ సంఘాల నాయకులు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా రాజీనామా చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన జానారెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేయాలి, వాళ్ళ అబ్బాయిని కూడా గెలిపించి మనం అత్యధిక మెజార్టీ తీసుకురావాలనే ఆలోచనతో ఊర్లే మొత్తం టోటల్ కాంగ్రెస్ పార్టీ మయమైపోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా పెద్దదేవలపల్లిలో గతంలో కూడా నేను 4 ఎలక్షన్లు చేసిన. అయితే సారిమట్టి 94లో ఉన్నప్పుడు ఆయన ఇదే రామ్మూర్తి యాదవ్ మీద ఓడిపోయినప్పుడు 94 నుంచి 9 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా నిరంతరం సారుకు అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ జైళ్ల పాలై కూడా కేసులై ఎన్నో చూసినా కూడా మేము మడమ తిప్పకుండా ఆయన వెనుక మాకు పెద్ద మనిషి అండ ఉండని ఆలోచనతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేసినాం. కాబట్టి ఇప్పుడు నాకు లైఫ్ ఇచ్చింది వాస్తవంగా 94లో కోఆపరేటివ్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. తర్వాత అదేవిధంగా సర్పంచ్ గా చేసిండ్రు. అట్లనే నాకు మార్కెట్ చైర్మన్ నిడవనూరు కూడా మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది.
పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. కాబట్టి ఆయనకు నేను రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయికి నేను నా రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా జానారెడ్డి గారి కొడుకుకు మంచి మెజార్టీ తీసుకొచ్చి నా ఛాయాశక్తులు నాకున్న సర్కిల్లో ఎటువంటి మిర్యాలగూడలో నేను చదువుకున్న రోజులలో కూడా నాకు కూడా పెద్ద సర్కిలే ఉన్నది. ఇక్కడ గాని ఎక్కడ గాని తెలిసిన కాడ మొత్తం టోటల్ గా నేను తిరిగి వారికి అత్యధిక ఇప్పుడు నాకు తెలిసిన కాడికి ఏంటంటే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు డిసిసి అధ్యక్షుడు రావి నారాయణ రెడ్డి గారికి అయితే ఎంత వచ్చిందో వాస్తవంగా కూడా ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇటు భువనగిరి గాని మనదైతే టోటల్ గా దాదాపు 5 లక్షల పైచిలకే మెజార్టీ వస్తుందని చెప్పేసి మా అంచనా ఉన్నది. కాబట్టి నిరంతరం కాంగ్రెస్ పార్టీ కొరకు, ప్రజల కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు వారి అన్నను పట్టుకొని మేము అందరం కూడా సేవ చేసే అవకాశాన్ని మళ్ళీ నేను సొంత గూటికి చేరినందుకు నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్ కథం దక్కె దళిత గిరిజన హన్నల దండు గదిలే హన్న వెంట చాల్ ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు బుట్టిల్దో వస్తవా తమ్ముడా దళిత గిరిజన హన్నల దండోరా బ్రోగే వస్తవా సెల్లెలా ఆనాడే దళితులకు దాపుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ గిరిజనుల తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ ఆనాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్ట రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే ఓహో అంబేద్కర్ కుమరం భీము వారసులై కదులుదాం వస్తవా తమ్ముడా ఓట్ల ఆట సాగదండు ఒట్టు పెట్టి చెప్పుదాం వస్తవా సెల్లెలా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఆ మాట యాడబోయే 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఆ ముచ్చటే లేదా డబలు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా కొత్తడామదుడే అభివృద్ధి పేరున మనకున్న గింత భూమి గుంజుకపోతుండే ఎప్పుడైనా కాంగ్రెస్ దళిత గిరిజన వైపే మట్టి మనుషులను నాడే చట్ట సభలకు పంపే ఆ ఇంటికొక్క ఉద్యోగం ఏదని అడగాలే వస్తవా తమ్ముడా కాంగ్రెస్ నేతలంతా ఒకటై నడిపించే వస్తవా సెల్లెలా ముక్కలుగా చేసి దళితులను విడదీసి ఆటలాడుతున్నా ఓట్ల కొరకు గిరిజనులకు మాటలెన్నో చెప్పి మోసం చేస్తున్నారు పేదింటికి కొలువు లేదు పెద్ద పదవులన్నీ ఆయన ఇంట్లోనే జగమే మొహమరులది భోగా భాగ్యాలు త్వరగా గడిలో బాదు అడుగులేసే బోర్రు కళ్ళు గచ్చగడ్డ నిజామాబాదు జనమందరు నిప్పు రవ్వలై లేసే రంగారెడ్డి హైదరాబాదు రంగంలో దూకే వస్తవా తమ్ముడా కేసీఆర్ పాలనకు